కర్నూలు బస్ ప్రమాదం ఎఫ్ఐఆర్ కాపీ, ఇద్దరిపై కేసు నమోదు. మొదట బస్సు బైక్ను ఢీకొంది. అప్పుడే ఆయిల్ ట్యాంక్ మూత ఊడి పెట్రోల్ కారడం మొదలైంది. అదే సమయంలో బైక్ బస్సు కింద చొచ్చుకొని కొంత దూరం పాటు లాక్కొని వెళ్ళింది. దీంతో నిప్పురవ్వలు చెలరేగాయి. వాటికి పెట్రోల్ తోడవడంతో మంటలు ప్రారంభమయ్యాయి. అవి లగేజీ ప్లేస్ వరకు వ్యాపించి అక్కడ 400కు పైగా ఉన్న మొబైల్ ఫోన్లు, పార్సెల్ ఉంది. వాటికి మంటలు అంటుకుని బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయి. దీంతో మంటలు ఎక్కువగా అయ్యాయి. అవి ప్రయాణికుల కంపార్ట్మెంట్ వరకు వ్యాపించాయి. వాళ్లకు తప్పించుకునే సమయం లేకుండా అయిపోయింది. దానికి తోడు బస్సు మెయిన్ డోర్ తెరుచుకోలేదు. అద్దాలు పగలగొట్టుకుని కొంతమంది తప్పించుకున్నారు. కానీ కొంతమంది మాత్రం మంటలకు ఆహుతి అయిపోయారు. బస్సుకు ముందు భాగంలో ఉన్నవారే ఎక్కువగా మరణించారు. డ్రైవర్, యజమానిపై కేసు. ఈ ప్రమాదంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రమేష్ అనే ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దీనిని ఫైల్ చేశారు. ఇందులో A1గా వి కావేరీ ట్రావెల్స్ బస్ డ్రైవర్, A2గా వి కావేరీ ట్రావెల్స్ యజమానిని నిందితులుగా పోలీసులు చేర్చారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. డ్రైవర్తో పాటు యజమానిపై BNS 125A, 1061 అనే 2 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. విచారణలో షాకింగ్ నిజాలు. ఈ విషాద ఘటనపై పోలీసులు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ బైకు బస్సు కింద పడి మంటలు వ్యాపించాయి. మంటలు బస్సులో భారీ అగ్ని ప్రమాదానికి కారణమయ్యాయి. ఆ బైక్ ఎలా వచ్చింది? అసలు ప్రమాదం ఎలా జరిగింది? బైక్ నడిపిన శివశంకర్ వెనుక కూర్చున్న అతని ఫ్రెండ్ ఎర్రస్ స్వామిని పోలీసులు విచారించారు. ప్రమాద స్థలానికి 3 కిలోమీటర్ల ముందు పెట్రోల్ బంక్లో శివశంకర్, ఎర్రస్వామి కలిసి బైక్స్పై ప్రయాణించిన సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఎర్రస్వామిని విచారించారు. మొత్తం 2 ప్రమాదాలు జరిగినట్లు ఎర్రస్వామి తెలిపాడు. బస్సు స్పాట్కు రాకముందే శివశంకర్ డివైడర్ని ఢీకొట్టి స్పాట్లో చనిపోయాడు. దీంతో రోడ్డుకు అడ్డంగా పడ్డ బైక్స్ ఎర్రస్వామి పక్కకు లాగేందుకు ప్రయత్నిస్తుండగా వి కావేరీ బస్ తోసుకెళ్లిందని శివశంకర్ ఫ్రెండ్ ఎర్రస్వామి చెప్పాడు. ఈ ప్రమాదంలో ఎర్రస్వామి స్వల్ప గాయాలతో బయట పడ్డాడని పోలీసులు తేల్చి చెప్పారు.